రాష్ట్రంలో పరిపాలన డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా కొనసాగుతుందన్న కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విధంగా తీర్చిదిద్ది పడుతుందని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సిరిగిరిపురం ఎడమ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీర్ఘకాలిక సమయంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉంటుంది అనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా లేదా పేపర్ ద్వారా లేదా టీవీ ద్వారా లేదా ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా నిరంతరం వార్తల్లో ఉండే విధంగా బీఆర్ఎస్ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతుందని విమర్శించారు. వాటిని అలాగనే అన్ని గ్రామాల అన్ని ప్రాంతాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు శ్రేణులు చుప్పికొట్టాలని అవసరం ఎంతైనా ఉందని కూడా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరియు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన పార్టీ కేడర్కు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎలక్షన్లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ వచ్చేటట్టు లేదు అని ఆలోచన చేసి ఈ ఎలక్షన్లు అయిపోయిన దాకా ఏదో ఒక రకంగా రోజు కాంగ్రెస్ పార్టీ మీద బుర్జజాలాలే, కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద బుర్జజాలాలే, కాంట్రాక్టర్ల అవినీతి జరుగుతుంది, కమిషన్లు తీసుకుంటుర్రు, లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తామంటని చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క గ్రూపులో, ప్రతి ఒక్క ఊళ్ళో విలేజ్ అధ్యక్షుడి నుంచి మండల అధ్యక్షుని దాకా ప్రతి ఒక్కరు నాలేక మాట్లాడి తిప్పి కొట్టాలి, రేవంత్ రెడ్డి ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణను అప్పులు చేసిన రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ వచ్చిన ఇన్కమ్ను అందరికీ చెప్పుకుంటూ మంచిగా చేసేటట్టుంది. ఇంకా 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముఖ్యమంత్రి ఉంటట్టుండు, మాకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయితట్టుంది అని రోజు వాళ్ళు చేసిన తప్పుల మీద, వాళ్ళు దోసుకున్న తప్పుల మీద ప్రజలకు తెలియకుండా చేస్తామంటని చెప్పి మంచిగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్దామని ఏ యూట్యూబ్లో చూసినా వాళ్ళు మాట్లాడిందే ఉండాలి, ఏ పేపర్లో చూసినా వాళ్ళు మాట్లాడిందే ఉండాలి, ఏ టీవీలలో వాళ్ళు మాట్లాడేదే ఉండాలి అంటని చెప్పి అందరికీ కూళ్ళు ఇచ్చి, అందరికీ పైసలు ఇచ్చి ప్రచారము ఈ 15 రోజులు టీఆర్ఎస్ పార్టీ చేపిస్తుంది. అందు గురించే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా ప్రతి ఒక్కరి వీడియోలో మాట్లాడాలి, ప్రతి ఒక్క ఊళ్ళో గ్రూపులో పెట్టాలి, ప్రతి ఒక్క దాంట్లో ఎవరు చూసినా కానీ కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతుర్రు అని కనబడేటట్టు చేయాలి అని ఈ సందర్భంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్లకు తెలియజేస్తున్నాను.